నమస్తే, నేను మీ అశ్విని కుమార్. టార్చ్ బేరర్స్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ, టార్చ్ బేరర్స్ ఆఫ్ డెమోక్రసీ అని మధ్య కొత్తగా నాయకులు కొత్త పుస్తకాలు తీసుకొని వస్తున్నారు. ఎర్ర పుస్తకం ఇదంతా కూడా దాదాపు అందులో చాలా ఒక ముఖ్యమైన లా ఉంటుంది, యాంటీ డిఫెక్షన్ లా. దానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ వీడియో 2018లో ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 88 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయినా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎక్కడో లోపల ఏదైనా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏదైనా రిస్క్ వస్తుందా అనేది, ఆయనకు అంత భారీ మెజారిటీతో గెలిచినా కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఆయన టీఆర్ఎస్లోకి లాక్కున్నారు. అందరూ కూడా అప్పుడు అనుకున్నారు, ఎందుకు వచ్చింది, ఈయనకి ఫుల్ మెజారిటీ ఉంది, 88 స్థానాలు గెలిచారు, అయినా కూడా 12 మందిని ఎందుకు తీసుకుంటున్నారని. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కూడా దాదాపు 19 స్థానాల వరకే. అయితే అప్పుడు చాలామంది అనుకున్నారు, యాంటీ డిఫెక్షన్ లాలో 2/3 ఆఫ్ ది ఎమ్మెల్యేలను కనుక లాక్కుంటే ఆ డిఫెక్షన్ లా ఏం వర్తించదు వీళ్ళకి, యాంటీ డిఫెక్షన్ లా, అందుకే 19 మంది అయితే ఈయన 12 మందిని తీసుకున్నారు అన్న ఒక చర్చ అయితే 2018లో నడిచింది, 2019లో కూడా నడిచింది. మామూలుగా అయితే కనుక 2/3 తీసుకోకుండా ఇంకా తక్కువ మంది అయితే కనుక పార్టీకి రాజీనామా చేసి, ఏ పార్టీ గుర్తుతో గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి ఏ పార్టీలో చేరదాం అనుకుంటున్నారో ఆ పార్టీ సింబల్ మీద గెలిచి జాయిన్ అవ్వాలి. అయితే 19 ఎమ్మెల్యేలకి 12 మందిని తీసుకున్నారు కేసీఆర్. సో యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని చెప్పి తెలివిగా చెప్పుకొచ్చారు. అప్పుడు స్పీకర్ కూడా దాని మీద పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు 2023లో అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 స్థానాలు అంటే సిపిఐతో కలిపి ఒక అసెంబ్లీ స్థానంతో ఒక రకంగా కంఫర్ట్ జోన్ అనే చెప్పచ్చు. అయినా కూడా బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలని పోస్ట్ చేస్తున్నారన్నది ఒక వార్త బాగా స్పెక్యులేట్ అవుతుంది. దాదాపు ఇప్పటికే బీఆర్ఎస్కి 39లో ఒక 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో తీర్థం పుచ్చుకున్నారు. అందులో కూడా ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిందే బీఆర్ఎస్ తరఫున. సో వీళ్ళెవరు రాజీనామాలు చేయలేదు. 5గురు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ వర్గాలు దాదాపు 39లో 25 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు 39లో కూడా 25, 2/3 అనేది మరి ఒకటేసారి చేరాలా పార్టీలో, లేకపోతే పార్ట్గా చేరాలనేది అయితే యాంటీ డిఫెక్షన్ లాలో ఎక్కడా లేదు. అయినా కూడా 2/3 నెంబర్ అయితే మాత్రం కంపల్సరీ చేరాలనేది. అందుకే దాదాపు ఎక్కువ మంది బీజేపీలో చేరరు. ఎందుకంటే బీజేపీలో ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ సింబల్ మీద గెలిచాకే కానీ పార్టీ ఎక్కువ శాతం తీసుకోదు. ఈటల రాజేందర్ విషయం కూడా అప్పుడు మనం చూసాం. ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారని. అందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలందరినీ పిలిచి కూడా తొందరపడద్దు, నా దగ్గర వేరే ప్లాన్ ఉంది, ఒక నెల రోజులు ఓపిక పట్టండి అని చెప్పినా కూడా ఎక్కడ ఆయన బుజ్జగింపులు పనిచేస్తున్నట్టుగా కనబట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అటు ఎమ్మెల్సీలను కూడా గురిపెట్టింది, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకుంటానికి చూస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఖాళీ చేయాలని చూస్తుంది, ఎమ్మెల్యే పరంగా ఎమ్మెల్సీల పరంగా. ఇదంతా కూడా యాంటీ డిఫెక్షన్లా లేదా కాన్స్టిట్యుయెన్సీకి టార్చ్ బేరర్స్ అనే వాళ్ళందరూ కూడా మరి ఎందుకు మాట్లాడట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టింది, ఏ పార్టీ వాళ్ళని కూడా డైరెక్ట్ మేము పోస్ట్ చేయమని మా మేనిఫెస్టోలో పెడుతున్నాం అని చెప్పింది. మరి అలా మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎట్లా వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తోంది, అది కూడా పార్టీలకి రాజీనామా చేయకుండా బై ఎలక్షన్కి వెళ్ళకుండా అన్నది టార్చ్ బేరర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అంటూ ఒక ఎర్ర పుస్తకాన్ని అందరికీ చూపిస్తున్న నాయకులు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.